పూర్తి క్లారిటీ ఇస్తాను. తప్పకుండా తప్పకుండా మళ్ళీ మళ్ళీ మీకు టైం ఇస్తాను, మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి మూర్తి గారు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వారితో ఒక్కసారి మాట్లాడదాం. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా చూస్తారండి ఈ మొత్తంగా భాష పైన రగడ జరుగుతోంది? ఈరోజు కొత్తగా కాదు, ఎందుకంటే స్టాలిన్ ప్రభుత్వం ఇప్పుడు హైలైట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఇది చర్చలోకి వచ్చింది. కాబట్టి మొదటి నుంచి కూడా భారతదేశంలో భాషల పైన ఇటువంటి రగడ జరుగుతూనే ఉంది. ద్రవిడ భాషలు మేము నేర్చుకోమని హిందీ వాళ్ళు చెప్తున్నారు, కానీ హిందీ మాత్రం ఖచ్చితంగా ఈ ద్రవిడ దేశంలో లేకపోతే ఈ దక్షిణ దేశంలో ఉండేటువంటి వీళ్ళందరూ కూడా నేర్చుకోవాలనేటువంటి ఒక ఒత్తిడి ఎక్కువగా జరుగుతోంది. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, ఈ పాలసీలో కూడా ఇటువంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని మేము సమర్థించబోమంటూ తమిళులు వాళ్ళ గళం వినిపిస్తున్నారు. గతంలో కన్నడలో కూడా ఇటువంటిది జరగకపోలేదు. అసలు మొత్తంగా ఎలా చూస్తారండి? దీంతో పాటుగా భాష పైన రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదు వాస్తవానికి. ఎందుకంటే మనకు ఉన్న చాలా గొడవలు ఉన్నాయి ఇప్పటికే, అది చాలనట్లే ఒక కొత్త గొడవ అన్నట్లే మనం భావించాల్సి ఉంటుందేమో. ఎలా చూస్తారు మొత్తం అంశాలని? ముందుగా మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలు మిత్రులు అందరికీ కూడా నమస్కారం. మనం భాషను ఒకదాన్ని ఐసోలేటెడ్ గా మాట్లాడుకునే దానికన్నా కూడా భారతదేశంలో విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు ఉన్నాయండి. అంటే సంస్కృతిలో భాగంగా ఒక భాష. ఈ సంస్కృతి మీద దాడి జరుగుతోంది అనేది మొదటి నుంచి కూడా ఆర్యన్, ద్రవిడియన్ అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయి ఉంది దక్షిణ భారతదేశం కానీ ఉత్తర భారతదేశం మధ్యన. ఈ సంస్కృతులు ఉన్నాయి. ఇప్పుడు మన కట్టుబొట్టు ఉంటుందండి. కంపల్సరీగా తెలుగులో ఉన్న తెలుగు వాళ్ళందరూ చీరే కట్టాలంటే కట్టరు, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు అందరం కూడా పంజాబీ డ్రెస్ లోకి వెళ్తున్నారు మహిళలు. ఎందుకు వెళ్తున్నారు అని అంటే, ఒక కండక్టర్ గా చేస్తున్నా, ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నా, వాళ్ళు చీర కట్టుకుని రండి కంపల్సరీగా అంటే కట్టుకుని రాలేరు కదా. వాళ్ళ యొక్క పని చేస్తున్న దీన్ని బట్టి, సంప్రదాయాలను బట్టి, సంస్కృతిలో అనేక విధాలైన మార్పులు కాలక్రమేణా వస్తాయి. వాటిని స్వచ్ఛందంగా అమలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వ్యతిరేకత రాదు అనేది మొదటగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇందాక మనం చెప్తున్నట్టుగానే హిందీ ఉన్న ప్రాంతంలో హిందీ, ఇంగ్లీష్ రెండే అఫీషియల్ లాంగ్వేజెస్. సరే, మిగతావి త్రిభాష ప్రకారం ఒక 22 భాషలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తమిళియన్స్ ఎందుకు అంత గట్టిగా ఉన్నారు అని అంటే, అది దురభిప్రాయం అని కూడా నేను అనుకోలేను. ఎందుకంటే మొదటి నుంచి కూడా అక్కడ ఉద్యమాలు జరిగినాయి. ఒక అగ్రవర్ణ భాష దీని మీద కానీ, అగ్రవర్ణ సంప్రదాయాల మీద కానీ అక్కడ ఒక నేపథ్యం ఉన్నది. అక్కడ స్థానిక వాళ్ళ యొక్క సంస్కృతిని నిలబెట్టుకోవాలనే ఒకటి అది కొనసాగుతూ ఉన్నది. దాని నుంచి బయటికి వేయడానికి కాలక్రమేణా మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు హిందీ నేర్చుకోకపోతే భారతదేశంలో ఉద్యోగం రాదు అనే పరిస్థితి ఏమీ లేదండి. అది ఒట్టి మాట. ఇక ఇంగ్లీష్ అంటారా, అది కామన్ లాంగ్వేజ్. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ కనుక నేర్చుకుని ఉంటే అది, ఇప్పుడు ఉదాహరణకి చైనా వెళ్ళాలనుకోండి, ఇంగ్లీష్ పనిచేయదు అక్కడ. చైనా భాష ఖచ్చితంగా విద్యాభ్యాసం చేసేవాళ్ళు చైనా భాష నేర్చుకుంటారు. అట్లాగే రష్యన్, అట్లాగే యూరోప్ లో ఉన్న దగ్గర స్పానిష్ నేర్చుకుంటారు. అందుకని ఏ దేశంలో ఇది ఉద్యోగానికి ముడిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మన హైదరాబాద్ లోనే మొత్తం వర్కర్స్ అందరూ కూడా, అంటే బిల్డింగ్ వర్కర్స్ కానీ వీళ్ళంతా కూడా మనకి బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి వస్తారు. మన వాళ్ళు తగ్గిపోయారు బాగా. ఇప్పుడు ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన దగ్గర వాళ్ళు కంపల్సరీ తెలుగు మాట్లాడలేరు. వాళ్ళు తెలుగు మరి నేర్పిస్తారా బలవంతంగా ఇప్పుడు ఇక్కడ? కాబట్టి ఎవరైనా వాళ్ళ అవసరాల కొద్దీ తెలుగు మాట్లాడుకోవాలా లేదా తమిళ మాట్లాడుకోవాలా, ఏం మాట్లాడుకోవాలనేది ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇది చేస్తారు. ఏదో ఒక ప్రాంతానికి ఢిల్లీ వెళ్ళాను కాబట్టి హిందీ ఖచ్చితంగా రావాలి అని ఏమి లేదు. ఇప్పుడు అలా అంటే పంజాబ్ వెళ్తే పంజాబ్లో మనం మాట్లాడగలుగుతామా? కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వము స్వచ్ఛందంగా దానికి కావాలంటే ఒక వాళ్ళకి కొన్ని బోనస్ అంటామా లేదా ప్రోత్సాహకాలు ఇవ్వండి. ఇంతకుముందు నా చిన్నతనంలో శారద, విశారద ఇట్లా ఉండేవి. వాటిని ప్రోత్సహించండి. తెలుగు మన హిందీని నేర్చుకోవడానికి కావాల్సిన ప్రోత్సాహకాలని ఇవ్వండి. కానీ కంపల్సరీ అనేసరికి ఇబ్బంది వస్తుంది. దాంతో అది ఎప్పుడైతే కంపల్సరీ అని అంటామో దురభిమానంగా ఇతరులకి కనపడుతుంది.
కాబట్టి ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న ఒక ఒత్తిడి ఏంటంటే ఒకే భాష, ఒకే మతము అనేది కూడా వస్తూ ఉన్నది. ఒకే మతము, ఒకే భాష, అంతా ఒకటే ఒకటే అంటున్నారు. మరి అలా అన్నప్పుడు జిఎస్టీ కూడా ఒకటే ఉండాలి కదా. పెట్రోల్ మీద జిఎస్టీ వేరేగా ఎందుకు ఉంది? ఒకే జీతం ఉండాలి కదా మొత్తం భారతదేశంలో. ఎక్కడ పని చేసినా కూడా ఆ పనికి సంబంధించి ఒకే వేతనం ఉండాలి కదా. అట్లా ఎందుకు ఒకే వేతనం లేకుండా ఉంది? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో ఉండే విభిన్న సంస్కృతులు, ఆ సంస్కృతిలో భాగంగా భాష అనేది ఉంటుంది. ఎక్కడైతే మన పిల్లవాడిని బలవంతంగా పలానా దాంట్లో చేరరా అంటే చేరడు. వాడు చేరినట్టు నటించినా కూడా వాడు చదవడు దాన్ని. కాబట్టి స్వచ్ఛందంగా మనం తమిళియన్స్ ని ఈ హిందీ వైపు ఆకర్షించాలి అని అనుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం దాన్ని కాలక్రమేణా తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. మన తెలుగు రాష్ట్రాలు మినహా మిగతా మీరు కేరళ వెళ్ళండి, మలయాళంలోనే అధికార భాష ఉంటుంది. రాష్ట్ర వ్యవహారాలన్నీ కూడా, గవర్నమెంట్ వ్యవహారాలన్నీ కూడా కేరళ మలయాళంలోనే ఉంటాయి. కన్నడకి వెళ్ళండి, అక్కడ కూడా కన్నడం అని ఉంటుంది. అట్లాగే తమిళనాడుకి వెళ్ళండి, తమిళనాడు ఉంటుంది. బెంగాల్కి వెళ్ళండి, బెంగాల్లోనే జరుగుతాయి అన్ని అధికార, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన కోర్టుల్లో కానీ అన్ని చోట్ల. అట్లాగే మన ఒరిస్సాకి వెళ్ళండి, ఒరియాలోనే ఉంటుంది. ఇదేంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది ఇక్కడ. అందుకని హిందీని ఆహ్వానించగలుగుతారు. మన హైదరాబాద్ కాస్మోపాలిటన్ కాబట్టి అనేక లాంగ్వేజాలు, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా, రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఉర్దూ నేను కూడా మాట్లాడతా, కానీ ఉర్దూ రాయలేను. కానీ ఒకప్పుడు ఉర్దూ కంపల్సరీ భాషగా ఉండింది. మన పూర్వీకులు ఇక్కడ దక్కన్ పీఠభూమిలో ఉన్న వాళ్ళు, నైజాం దాంట్లో ఉన్న వాళ్ళు ఉర్దూనే నేర్చుకున్నారు. ఉర్దూలోనే కోర్టు వ్యవహారాలు కానీ అన్ని కూడా ఉండేవి. కాబట్టి నేను అనేది ఏంటంటే తమిళనాడు వాళ్ళు దీనికి తగ్గట్టు ఇప్పుడు మన డీలిమిటేషన్ కూడా ఒక ప్రాబ్లం వస్తున్నది. ఈ డీలిమిటేషన్, ఈ భాష, ఇవన్నీ ఒక్కసారి ఒత్తిడి వచ్చేసరికి అది తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇది ప్రాంతీయ తత్వాన్ని, దక్షిణ ఉత్తర ప్రాంతాల కింద మారిపోయి భారతదేశ సమైక్యతకు మరి దానికి చాలా గొడ్డలు పెట్టుగా ఉంటది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా, ఎట్లయితే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద ఒత్తిడి లేకుండా చదువుకి స్వచ్ఛందంగా ఏ విధంగా అయితే పిల్లల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తూ వాళ్ళు ఏం చదవాలనే దాన్ని వాళ్ళ అభిష్టానికి వదిలేస్తామో, అదే రకంగా మన రాష్ట్రాలు కూడా ఫెడరల్ సిస్టమ్ని దెబ్బతీయకుండా ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా చూసుకోవాలి. లేకపోతే అది ఒక ప్రాంతీయ ఉద్యమంగా చేరుతుంది. ఖచ్చితంగా దక్షిణాదిలో ఇది ఉంటుంది. ఇప్పటికే తెలుగు భాషని అధికార భాషగా ఉన్నా కూడా తెలుగులో వ్యవహారాలు జరగటం లేదు. ఈ తెలుగు కావాలి అని తెలుగు భాషా సంరక్షణ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకని మనం అర్థం చేసుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వం దేన్ని కూడా బలవంతంగా రుద్దలేదు. స్వచ్ఛందంగా అంగీకరింపజేసే విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం దాంట్లో పనిచేసే తమిళియన్స్ ఖచ్చితంగా హిందీ మాట్లాడతారు. ఎందుకని మాట్లాడతారు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు తమిళనాడులో బడ్జెట్ మీద రూపాయి దాంట్లో తమిళ్ ఇది వచ్చింది అనేది చెప్తున్నారు కదా. ఆల్రెడీ మనకి ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టుగా 22 భాషలు, గుర్తింపు కలిగిన భాషలు ఉన్నాయి. ఆ భాషల్లో కూడా ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంస్కృతిలో భాగంగా భాషను చూసినప్పుడు సంస్కృతిని మనం బ్రేక్ చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ కనుక ప్రజల్లో వస్తే దాని మీద రివోల్ట్ వస్తుంది. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా దురభిమానంగా కూడా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అది గుర్తించి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే కనుక చాలా మంచిది. ఇప్పటికే ఒకే మతం అనే దాని వైపు కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. ఆ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు అని అంటున్నారు. ఇప్పుడు నేను హిందువుని కాదు, నేను శైవుణ్ణి, నా మతం శైవం, నా ధర్మం శైవ ధర్మం, నేను వైష్ణవ ధర్మాన్ని నేను నమ్మను. మరి నన్ను ఇప్పుడు బలవంతంగా హిందూ అని అనగలుగుతారా? నేను మొన్న రాసిన దాంట్లో కూడా నేను శైవుడనే రాశాను. అందుకని ఎవరికి వాడుకున్నాయి. ఇప్పుడు మన లంబాడీలు ఉన్నారు, వాళ్ళ మతం వేరు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వేరు. మనం అంతా కూడా ఏదో బ్రాడ్ గా ఎక్కడో 18వ సెంచరీలో వచ్చిన హిందూ మతాన్ని బలవంతంగా రుద్దుతున్నారనే భావన కూడా ఏర్పడుతూ ఉన్నది. కానీ రాజకీయాల నుంచి భాష, సంస్కృతుల్ని రాజకీయాల్లో కనుక వస్తే అవి భారతదేశానికి విచ్ఛిన్నానికి దారితీస్తాయి. దానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే మూర్తి గారు.
ఎస్ విజయ్ గారు చిన్న